హాయ్ అండి. వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్. సమ్మర్ హాలిడేస్ అని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మనకి సాకి పార్ట్ 1 అయింది, దాంట్లో కవి పరిచయ వరకు అయింది. అండ్ నెక్స్ట్ పార్ట్ ప్రవేశం ఉంది. ఈ పార్ట్ ప్రవేశ్లో మనకి సాకి గురించి ఇచ్చాడు. సాకి శబ్ద్ సాక్షి శబ్ద్ కా హి తద్భవ రూప్ హై. ఈ సాకి అనే వర్డ్ మనకి సాక్షి అనే శబ్దం నుంచి వచ్చింది. సాక్షి శబ్ద్ సాక్షి సే బనా హై. ఈ సాక్షి అనే శబ్దం మనకి సాక్షి అనే పదం ద్వారా వచ్చింది. అంటే సాక్ష్యము అంటే ఏంటంటే మనకి చాలా పదాల్లో కోర్టులో మనం వింటూ ఉంటాం. ఏమని సాక్ష్యం చెప్పడానికి వచ్చారు అని చెప్పేసి, అంటే ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన దాన్ని ప్రత్యక్ష సాక్షి అంటూ ఉంటాం మనం. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ చెవులతో వింటే దాన్ని ప్రత్యక్షంగా చేసే పని, వాళ్ళని మన సాక్షి అంటాం. సో ఇక్కడ సాకి అంటే అర్థం కూడా ప్రత్యక్షంగా పొందినటువంటి జ్ఞానం. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని మనం కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఉన్నప్పుడు పొందేటటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఎందుకు కబీర్ రాసిన సాకి అని అన్నామంటే, కబీర్ ఎప్పుడూ కూడా తన శాస్త్రాల్ని నమ్ముకొని శాస్త్రాల్లో ఉండేది రాయలేదండి. ఎప్పుడూ కూడా సంతుతో తిరిగి, అంటే ఎవరైతే సత్పురుషులు ఉంటారో వాళ్లతో తిరిగి వాళ్లతో పొందినటువంటి జ్ఞానంతోనే తన దోహాలకి సంబంధించినవన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, యహ్ ప్రత్యక్ష జ్ఞాన గురు శిష్యకు ప్రదాన్ కర్తా హై. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఈ ప్రత్యక్షమైనటువంటి జ్ఞానాన్ని మనకి గురువు శిష్యుడికి ప్రదానం చేస్తాడు అని. ఇప్పుడు చదువుతున్న చదువు కూడా గురువు మనకి ప్రసాదించే జ్ఞానం కూడా ప్రత్యక్ష జ్ఞానమే. సంత సాంప్రదాయమే అనుభవ జ్ఞాన్కి హీ మహత్తా హై. మనం చూసుకుంటే ఈ సంత సాంప్రదాయాల్లో ఎక్కువగా మనకి అనుభవానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఎక్కువగా అనుభవానికే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, శాస్త్రీయ జ్ఞానానికి కాదు అని చెప్తున్నాడు. శాస్త్రపరంగా మనం పుస్తకాల్లో చదువుకునేటటువంటి జ్ఞానానికి సంబంధించింది కాదు. కబీర్ కా అనుభవ క్షేత్ర విస్తృత. కబీర్ యొక్క అనుభవానికి సంబంధించిన రంగాన్ని చూసుకుంటే చాలా గొప్పగా చాలా విస్తారంగా ఉంటుందని. ఎందుకంటే ఒక చోట ఆయన ఎప్పుడూ ఉండడు, ఎన్నో ప్రదేశాల్లో ఆయన తిరిగి ఎంతోమంది సత్పురుషుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని తను ప్రత్యక్షంగా అనుభవించి ఆ అనుభవాలన్నింటినీ కూడా దోహాల రూపంలో రచించాడు. కాబట్టి తను చాలా అనుభవానికి సంబంధించిన రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాడనమాట. కబీర్ జగహ్ జగహ్ భ్రమణకర్ ప్రత్యక్ష జ్ఞాన ప్రాప్త కర్తేతే. కబీర్ ఒక్కచోటే కాదు, చాలా చోట్ల తిరుగుతూ ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఉన్కే ద్వారా తన ద్వారా రచించబడినటువంటి సాఖీలో అవధి, రాజస్థానీ, భోజ్పురి, పంజాబీ భాషాओं के शब्दों का प्रभाव స్పష్ట దిఖాయి పడతా హై. ఆయన రాసినటువంటి వాటిల్లో దోహాల్లో మనం చూసుకుంటే సాఖీలో అవధి భాష మనకి కనిపిస్తూ ఉంటుంది, రాజస్థానీ భాష కనిపిస్తూ ఉంటుంది, భోజపురి భాష కనిపిస్తూ ఉంటుంది, పంజాబీ భాష. ఈ భాషలకి సంబంధించిన శబ్దాలన్నీ కూడా మనకి స్పష్టంగా ఆయన యొక్క దోహాల్లో కనిపిస్తూ ఉంటాయంటండి. ఇసీ కారణ్, ఈ విధంగానే ఉన్కి భాషకు పచ్చిమేల్ కిచడి కహా జాతా హై. అందుకనే తన భాషని పచ్చిమేల్ కిచడి అంటారు. కబీర్ కి భాషకు సదుక్కడి भी కహా జాతా హై. అలాగే కబీర్ యొక్క భాషని సదుక్కడి అని కూడా అంటారు. साकी वस्तुतः दोहा चंद ही है, जिसका लक्षण 13 और 11 की विश्राम से 24 मात्रा. प्रस्तुत पाठ की साख्यां प्रमाण है कि सत्य की साक्षी देता है कि गुरु शिष्य को जीवन के तत्वज्ञान की शिक्षा देता है. यह शिक्षा जितना प्रभावपूर्ण होते हैं उतना याद रह जाने की योग्य भी. అయితే ఈ ఛందస్సు గురించి ఇచ్చాండి. ఛందస్సు మీ క్లాస్లో చెప్తాను. ఈ సాఖి అంటే అర్థం ఏంటంటే సత్యకి సాక్షి, సత్యానికి సంబంధించిన సాక్షిగా అనుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా గురువు శిష్యుడికి ఇస్తూ ఉంటాడు. ఈ శిక్ష ఎంత ప్రభావితం చేస్తుంది అంటే దాన్ని మనం ఎక్కువగా ఇన్స్పైరబుల్ వర్డ్స్ లాగా తీసుకుంటూ అలాగే మన జీవితాంతం కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది ఈ సాఖీలో. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, దోహాలు ఎప్పుడూ కూడా పాట రూపంలో నేర్చుకుంటే చాలా తొందరగా వస్తుందండి. ఆ పాట ఏ టీచరు మనకి గానంగా నేర్పిస్తే కాదు,
మీ నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా పాడండి. చాలామంది అంటూ ఉంటారు టీచర్లు పాట పాడితే అదే విధంగా పాడాలి అని. ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఫలానాది అని చెప్పేసి ఎప్పుడూ ఎక్కడ ఉండదండి. ఏ రాగం వస్తే ఆ రాగంలో మీ నోటికి వచ్చినట్టు మీరు నేర్చుకోండి. కానీ దోహాని మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనం పరీక్షలో రాసేటప్పుడు దోహాకి సంబంధించింది మన నోటికి వచ్చి రాసేటప్పుడు గ్రామటికల్ మిస్టేక్ లేకుండా రాస్తే ఎప్పుడూ కూడా అది ఉపయోగమే. 10 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఎస్ఏ క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు ఒక స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ క్వాలిటీ కింద ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల ఇంప్రెషన్ ఎక్కువగా పడుతుంది, మనకి మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. ఫస్ట్ వన్ చూడండి. ఐసీ బానీ బోలియే మన్ కా ఆపా కోయ్ అపనా తన్ శీతల్ కరై ఔరన్ కౌ సుఖ్ హోయ్. ఏమని చెప్పాడండి? ఐసీ బానీ బోలియే. ఇక్కడ బోలియే అనేది క్రియాశబ్దం అండి. ఐసీ అలాంటి అని, బాణి అంటే బోలి మాట. ఐసీ బాణి బోలియే అలాంటి మాటలు మాట్లాడాలంట. ఎలాంటి మాటలు? అక్కడ పూర్ణ విరామం కాకుండా అల్ప విరామం ఇచ్చాడు చూసారా? అంటే ఏంటి? దాని తర్వాత కంటిన్యూస్ ఉంది. ఎలాంటి మాటలు మాట్లాడాలి? మన్కా ఆపా కోయ్. ఆపా అంటే అహంకారం అండి. మన్ అంటే ఏంటి? మనస్సు. మనస్సు యొక్క అహంకారాన్ని కోయ్. కోయ్ అంటే త్యాగకర్ణ, త్యాగం చేసే విధంగా. అంటే మనస్సులో అహంకారం అనేది భావన మన మనస్సులోకి రానియకుండా అలాంటి మాటల్ని మనం సృష్టించుకొని మాట్లాడాలి. ఎందుకు అంటే అపనాతన్ శీతల్ కరై ఔరన్ కౌ సుఖ్ హోయ్. మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా అహంకారంగా ఉంటే అది మనల్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదండి. ఎప్పుడు ఏదో ఒక విషయం నేను చాలా గొప్ప అనే విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఈ విధానంలో చాలా బంధాలని పోగొట్టుకోవాల్సి వస్తుంది. చాలా విషయాల్లో మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా అహంకారం అనేది లేకుండా మనం మాట్లాడితే మనం ప్రశాంతంగా ఉంటాం, మన శరీరం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన మాటలు విన్న ఎదుటి వాళ్ళు కూడా చాలా సుఖాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువగా కత్తి కంటే చాలా పదునుగా దిగేది ఏంటండి? మాట. మనుషులందరినీ కత్తులతో చంపేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటూ ఉంటారు. కానీ కత్తి కంటే పదునుగా ఉపయోగపడేది మాట. మాటలతో కూడా జనాల్ని చంపేయించండి, అదే చెప్తూ ఉంటారు. అందుకనే మనం మాట్లాడే మాట ఎప్పుడూ కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. అహంకారం అనేది లేకుండా ఉండేటట్టు మాట్లాడాలి. ఎప్పుడూ మంచిగా ఉండేటట్టు, మనం ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలి. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళు కూడా చాలా సుఖంగా ఉండేటట్టు మాట్లాడాలి అని చెప్తున్నాడు. ఇది మనకి చాలా ఉపయోగకరమైందండి. దీంట్లో చూడండి, బాణి అంటే అర్థము బోలి, బోలియే క్రియాశబ్దం. మన్, మన్ అంటే ఏంటి? దిల్ మనస్సు, హృదయ్. ఇది పర్యాయ శబ్దంలో రాసుకోవచ్చు. ఆపా, ఆపా అంటే అహంకార్. కోయి, కోయి అంటే అర్థం త్యాగకర్ణ. తన్, తన్ అంటే శరీర, దేహ్ ఏదైనా రాసుకోవచ్చు. శీతల్ టండా. ఔరన్ దూసరోంకో. సుఖ్, సుఖ్ का విలోమ శబ్ద దుఃఖ్. అపనా అనేది ఏమవుతుంది అక్కడ? నిజవాచక్ సర్వనాం. దీనికి సంబంధించిన ఎందుకు వ్యాకరణాన్ని చెప్తున్నాను అంటే పోయం ఇచ్చి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చే దాంట్లో కంపల్సరీగా ఒక వ్యాకరణాంశ క్వశ్చన్ ఇస్తాడండి. అంటే లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ అయితే మాత్రం కంపల్సరీ. అప్కమింగ్ ఇయర్ ఏ ప్యాటర్న్ వచ్చినా కానీ కనీసం పోయం ఇచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంపల్సరీగా ఉంచుతాడు వాడు. సిబిఎస్ఈ ప్యాటర్న్ అయినా ఏ ప్యాటర్న్ అయినా సరే కంపల్సరీ ఒకటి పఠిత పద్యాంశ వస్తుంది. అది దోహా ఇస్తాడా, 4 లైన్స్ పోయం ఇస్తాడా, లేదా చౌపాయి ఇస్తాడా, దట్ ఈస్ ద సెకండరీ. కానీ మనం అన్నీ చదివి ఉంచుకోవాలి కాబట్టి అది. దీని యొక్క భావార్థం ఒకసారి చూడండి. చూడండి, कबीर कहते हैं कि हम अपने मन से घमंड और अहंकार को दूर कर देना चाहिए. కబీర్ చెప్తున్నాడంటండి ఏమని? హమే మనం అపనే మనసే మన మనస్సులో నుంచి గమండ్ గర్వము, అహంకార్ లేదా అహంకారాన్ని దూర్ కర్ దేనా చాహియే దూరాన్ని చేసుకోవాలి. దూసరోన్సే బాత్ కర్తే సమయ్ ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు హమే సదా మీఠీ और शीतल वाणी का प्रयोग करना चाहिए. మనం ఎప్పుడూ కూడా చాలా తీయగా
అలాగే ఎదుటి వాళ్ళకి మనస్సుని ప్రశాంతంగా ఉంచేటటువంటి మాటల్ని మాట్లాడాలి. ఐసీ వాణి దూసరంకు శీతల్ కరేగి, అలాంటి మాటలు ఎదుటి వాళ్ళని కూడా మంచి చేసే విధంగా ఉంటాయి. స్వయం కోబి సుఖదేగి, వాళ్ళని కూడా మనకి ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తాయి. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండేటట్టు ఆ మాటలు చేస్తూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళు సుఖంగా ఉంటారు, మనము సుఖంగా ఉంటారు అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ పోయం అండి. నెక్స్ట్ పోయం చూడండి. కస్తూరి కుండలి బసై మృగుడుండై మనమాహి, ఐసీ గట్టిగటే రామహై దునియా దేకై నాహి. కస్తూరి కుండలి బసై. కస్తూరి, కస్తూరి అంటే ఏంటండి? మహక్. మహక్ మానే సువాసన. మీకు కస్తూరి అంటే బాగా తెలుసు, సువాసన ఇస్తూ ఉంటుంది. చాలా బాగా సువాసన ఇచ్చేటటువంటి పదార్థం ఏంటి అంటే కస్తూరి. అయితే ఈ కస్తూరి ఏంటంటే కుండలి బసై. కుండలి అంటే నాభి అండి. నాభి అంటే మీకు తెలుసు కదా, మన శరీరంలో ఒక భాగమైనటువంటి నాభి. ఈ నాభిలో ఉంటుందట. ఎవరి నాభిలో ఉంటుంది? మృగుడుండై బనమాహి. అయితే ఇక్కడ ఈ కస్తూరి అనేది మృగ అంటే హిరణ, లేడీ. ఒక లేడీ పిల్ల, డీర్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. ఆ లేడీ యొక్క నాభిలో ఈ కస్తూరి ఉంటుంది. దాని నుంచే సువాసన వస్తూ ఉంటుంది. కానీ మృగడుండై బనమాహి, బనమ అనే వన్, జంగల్. ఈ అడవి మొత్తం కూడా ఈ హిరణ ఏం చేస్తుంది అంటే వెతుకుతూ ఉంటుంది. అంతటి సుగంధభరితమైన సువాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసని అడవి మొత్తం వెతుకుతుంది. కానీ ఆ సువాసన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తన నాభిలో నుంచే వస్తుంది అనే విషయాన్ని ఆ హిరణ్ కనిపెట్టలేకపోతుందన్నమాట. ఆ లేడీ కనిపెట్టలేకపోతుంది. ఐసైన్. అలాగే గటి గటి రామహై. గటి గటి అంటే కణకణ. ప్రతి ఒక్క అణువులోనూ ఎవరుంటారండి? రాముడు ఉంటాడు, మనం పూజించే భగవంతుడు ఉంటాడు. దునియా దేకై మాహి. కానీ మనమందరం ఏం చేస్తూ ఉంటాం? దునియా దేకై నాహి. మనం అన్ని చోట్ల, ప్రపంచంలో ఉండే అన్ని చోట్ల మనం వెతుకుతూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా భగవంతుడు మనకు కనిపిస్తాడా అని గుడిలకి అన్నిటికీ వెళ్తూ ఉంటాం. కానీ మన హృదయంలో భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్క కణంలోనూ భగవంతుడు ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటామని మనకు చెప్పాడు. దానికి ఉదాహరణగా హిరణ్ని అలాగే కస్తూరిని మనకు ఉదాహరణగా తీసుకొని చెప్పాడు. దాని యొక్క భావార్థం ఒకసారి చూడండి. దాని మీనింగ్స్ చూడండి. కస్తూరి, కస్తూరి అంటే సుగంధిత పదార్థ. కుండలి, కుండలి అంటే నాభి. మృగ, హిరణ్. బనమాహి, వనమే అని. గటి గటి, కణ్ కణ్. రామ్, భగవాన్, ఈశ్వర్. దునియా, సంసార్, జగ్, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి. కబీర్ कहते हैं कि हिरण कस्तूरी की सुगंध से आकर्षित होता है. కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే మన లేడీ అనేది కస్తూరికి సుగంధసే, ఈ కస్తూరి అనేటటువంటిది సుగంధభరితమైన సువాసననిచ్చేటటువంటి పదార్థానికి అది చాలా ఆకర్షితురాలవుతుందట. అయితే ఉసే పానేకే లియే, దాన్ని పొందడం కోసం జంగల్ భర్ భటక్తా రహతా హై, అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. లేకిన్ యహ్ నహీ జాంతా, కానీ ఈ విషయం తెలియదు దానికి. ఉస్ కస్తూరికి సుగంధతో ఉసీకి నాభి సే ఆ రహీ హై, ఆ కస్తూరి అనే సుగంధము తన నాభిలో నుంచే వస్తుంది అనే విషయం తెలీదు. ఠీక్ ఉసీ ప్రకార్, అదేవిధంగా మనుష్య భీ ఈశ్వర్ కో పానేకే లియే, మనిషి అనేవాడు ఈశ్వరుణ్ణి పొందడం కోసమని హర్ జగ భటక్తా రహతా హై, ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. పరంతు కానీ अपनी अज्ञानता के कारण यह नहीं जानता कि ఈశ్వర్ తో హరేక్ హృదయ మే రహతా హై, తన అజ్ఞానం వల్ల తను తెలుసుకోలేని విషయం ఏంటంటే భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉంటాడు అనే విషయాన్ని అతను తెలుసుకోలేకపోతాడు. అదే దీని యొక్క పరమార్థం. అంటే మన యొక్క మనస్సులోనే భగవంతుడు ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి అణువులోనూ భగవంతుడు ఉంటాడు అనే విషయాన్ని కబీర్ దాస్ చెప్పాడు. ఈ రెండు పోయమ్స్ అర్థమైనాయి అండి. ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి మెసేజ్ చేయండి. సమ్మర్ సీజన్, బాగా ఎండలున్నాయి, బయటికి వెళ్ళొద్దు, తిరగద్దు. అర్థమైందండి? హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి.
ఏమన్నా డౌట్స్ ఉంటే ఒక్కసారి చేయండి. 8th క్లాస్కి సంబంధించిన లెసన్స్ చెప్పమని అడిగారు. సో 8th క్లాస్కి సంబంధించినవి నేను చెప్తాను. ఈ లెసన్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను 8th క్లాస్ స్టార్ట్ చేస్తానండి. 8th క్లాస్ చెప్తాను. అలాగే గ్రామర్కి సంబంధించినవి అడిగారు. గ్రామర్కి సంబంధించినవి కూడా నేను చెప్తాను. కంటిన్యూస్లీ చెప్తాను. ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్తాను. థ్యాంక్ యూ.